నమస్తే, వెల్కమ్ టు నాయకుడు. కడప నియోజకవర్గంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఒక ఎయిర్ ఫోర్స్లో ఆర్మీలో చేసిన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ప్రజలకి ఏం చేసుకోగలుగుతారు, శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారండి? ప్రచారంలో బిజీగా ఉన్నట్టు. చాలా బిజీగా. ఎక్కడ ఇలా కాస్త నీడ దొరికితే అక్కడ కూర్చునే పరిస్థితేనేమోనండి. అయితే శ్రీనివాస్ గారు, నేను చెప్పినట్టుగా అసలు జనసేన అభ్యర్థులు ఎవరైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క మీనింగ్ చెప్తున్నారు. జనసేన పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారు అంటే మీరేం చెప్పబోతున్నారు? జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉంటూ ఏ విధంగా ఆయన తన యొక్క భావజాలాన్ని తన సినిమాలతో పాటుగా ప్రతి చోట ప్రతి అడుగులో ఆయన చూపిస్తూ వచ్చారు. ఆయన తన కుటుంబాన్ని కంటే కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో కూడా స్నేహం ఎక్కువ చేస్తూ దళిత మేధావులతో కూడా కూర్చుంటూ ఎప్పటికప్పుడు సమాజంలో అందరూ బాగుండాలి, అన్ని కులాలకు ఫలాలు దక్కాలి, రాజకీయ ఫలాలు దక్కాలి, అలాగే సమానమైనటువంటి స్థితి అందరికీ రావాలని ఎప్పటికప్పుడు ఆయన ప్రయత్నిస్తూ వచ్చారు. ఆయన చూపిస్తూ వచ్చారు. మాటలే కాదు, చేతల్లో కూడా చూపిస్తూ వచ్చారు. కాబట్టి ఆ విధంగా ఆయన రాజకీయంలో అయితే పవిత్రమైన వ్యాసంగం లాంటిది, ఇది వ్యాపారం కాదు. కాబట్టి ఈ రాజకీయంలో అయితే చేయొచ్చని ఆయన ప్రజారాజ్యంలో అన్నగారు ఎంబడి ఉంటూ వచ్చారు. కానీ ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఎంతమంది కోవర్ట్లు మిగతా పార్టీ నుంచి వచ్చి ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని నిర్వీర్యం చేసి ఆయనని కొద్దిగా ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీంతో చాలా బాధపడి ఒక మంచి ఆశయంతో పెడితే వీళ్ళందరూ తూట్లు పొడిచారని ఎంతో బాధపడి ఆయన కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సైలెంట్గా ఉండడం జరిగింది. అలాగే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి మంచి నాయకుడు లేకపోతే ఈ రాష్ట్రం కోలుకోవడం కష్టం, ఈ రాష్ట్రానికి న్యాయం జరగడం కష్టమని తాను కూడా పార్టీని పెట్టి తాను పాలు పంచుకోకుండా ఏ విధంగా ఆయన ఇతరులకి సపోర్ట్ చేసి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక కారణం, చంద్రబాబు నాయుడు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నెన్నో డక్కాముక్కి తిన్నాడు. ఈ విపత్కరమైన పరిస్థితులలో ఆయన మాత్రమే న్యాయం చేయగలడు అని ఆయన చేయడం జరిగింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు, అంటే ఇది 3వ ఎలక్షన్ ఆయనకి, 2009, 2014, 2019, 10 ఏళ్ళు తాను ఎక్స్పీరియన్స్లో ఉంటేనే నేను కూడా రాజకీయం చేయడానికి అవకాశం వచ్చింది. రైట్. అంటే ఇదంతా చూసి జనసేనలోకి రావడం జరిగింది. అది ఇంతకు ముందు నేను చెప్పాను, మీరు ఎయిర్ ఫోర్స్లో చేసిన అనుభవం ఉంది. దేశ రక్షణ కోసం చేసే ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ విభాగాలు కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, దేశభక్తి, దేశ ప్రజల మీద. అదే పర్సన్స్ నాయకులు అయితే ఏ విధంగా సేవ చేసుకోగలరు దేశానికి? తప్పకుండా అండి. మేము దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు కూడా తెగించి దేశభక్తితో మేము ఎయిర్ ఫోర్స్లో పనిచేయడం జరిగింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. అట్లాగే మేము దేశాన్ని బయట శత్రువులతో కాపాడుకుంటూ దేశానికి మేము సేవ చేయగలిగినప్పుడు అదే కమిట్మెంటుతో మేము దేశంలో ఉన్న మన ప్రజలకు కూడా సేవ చేయడం అనేది మాకు లభించినటువంటి గొప్ప అవకాశం. ఎందుకంటే మాకున్న క్రమశిక్షణ, మాకున్నటువంటి దేశభక్తి, మాకున్నటువంటి ప్రాబ్లం అనలైజింగ్ కెపాసిటీ, డెసిషన్ మేకింగ్, క్రైసిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మాకు దేవుడిచ్చిన అవకాశం. మా ట్రైనింగ్లో మాకు వచ్చిన అవకాశాలు. మా టాలెంట్స్ అన్నీ కూడా సమాజంలో ఈ రాజకీయంలో ఉపయోగించి, ఈ రాజకీయంలో వచ్చే వాళ్ళందరూ కూడా మేబీ నేను అందరిని అన్నాను, కానీ ఎక్కువ మంది చదువు తక్కువ ఉన్నోళ్ళు, ఎంతసేపు డబ్బు ద్వారానే రాజకీయం అంటే వ్యాపారం అని వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఉండదని మేము భావిస్తాం. కాబట్టి ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్తో, ఇంటిగ్రేటెడ్ ఎక్స్పీరియన్స్తో మేము ప్రజలకు ఇంకా చేరువై వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, సుపరిపాలనలో పారదర్శకత, జవాబుదారీ పాలన ఇవ్వడంలో మాకు ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది, ఎక్కువ ఫోర్స్ఫుల్గా కూడా ముందుకు వెళ్తామని మాకు నమ్మకం. రైట్. ఇదంతా ఒక ఎత్తు అయితే కడపనే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే కడప అనగానే మనకేదో ఫ్లాష్ బ్యాక్లో కత్తులు, కటారాలు, గన్నులు ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. అసలు కడపలో ఆ చరిత్ర ఏ విధంగా ఉంది, ప్రస్తుతానికి ఉన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? కడపలో నేను గత 26 సంవత్సరాలుగా కడపలో నివసిస్తున్నాను. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నుంచి వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను కడపలోనే పెళ్లి చేసుకున్నాను. నా భార్య వాళ్ళది ఇక్కడ రాయల్ ఫ్యామిలీ, 200 సంవత్సరాలుగా రాయల్ ఫ్యామిలీ. వారు
పాలెం ఫ్యామిలీ అని వాళ్ళ ఫ్యామిలీ పేరు. 200 సంవత్సరాలుగా వాళ్ళు ఈ కడప నగరానికి ఎంతో సేవ చేశారు. మీకు చెప్పాలనిపిస్తే ఇక్కడ ఎన్నో తమ ఆస్తులని, థియేటర్స్ని, బిల్డింగ్స్ని, స్థలాలని పుర ప్రజల వినోదం కోసం, కడప నగర ప్రజల కోసం, ఆ రోజు కడప చిన్న పట్టణం వినోదం కోసం, వారి మంచి కోసం, వారి అవసరాల కోసం విరాళాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నా మామగారి కుటుంబం, పాలెం వంశం అంతే. సో ఆ విధంగా నా భార్య 5వ తరం చెందినదనమాట. సో మాకు చిన్న దుస్సంఘటన జరిగి, చిన్నది కాదులంటే అసలు మా జీవితాలనే మార్చేసిన దుస్సంఘటన అది. మా మామగారు బావమరిది ఇద్దరు కూడా రోడ్ యాక్సిడెంట్లో పోయారు 1993లో. అప్పటి నుంచి నేను 2 సంవత్సరాలు మాత్రం పనిచేసి నేను 95లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నేను కడపకు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ, అలాగే ఇక్కడ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ నేను ఇక్కడ 26 సంవత్సరాలుగా నేను కడపలో ఉన్నాను. అందుకే నేను కడప నగరానికి అంటే ఒక తీవ్రమైన సమస్య వచ్చింది కుటుంబానికి, ఆ నేపథ్యంలోనే మీరు అత్యంత అంటే ఉన్నతమైన ఉద్యోగం అనే దాన్ని వదులుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా కడపకి మీరు అంటున్నట్లుగానే మరి మీ మామగారు ఎన్నో విరాళాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎట్లయినా మళ్ళీ మీరు రావాలి, ఆ వంశాన్ని నిలబెట్టాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు. ఇది ఇలా ఉంచుదామండి. సమస్యలు అనేది మీరు గ్రామాన వెళుతున్నారు కాబట్టి అసలు సమస్యలు ఏ విధంగా ఉన్నాయండి? అత్యంత ఘోరంగా ఇప్పుడు చూస్తే కనుక తాగునీటి సమస్య ఎంత ఘోరంగా ఉందంటే 10 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నారు. వారు చెప్తూ ఉంటే మేమైతే తాత్కాలిక ఉపశమనంగా నీళ్ళ ట్యాంకర్లు పంపించగలం, కానీ 1-2 ఇంతమంది జనాభాకు మేము ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా పంపడం కష్టం. రాజకీయ సంకల్పం ఉంటేనే అది అవుతుంది. సో రాజకీయంలో సంకల్పం ఉండాలంటే మంచివారు రాజకీయంలో ఉండాలి, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో. అయితే కడపకి పక్కనే పెన్నా నది ఉంది, అయినా నీరు అందట్లేదా? పెన్నా నది పూర్తిగా పారుతూ ఓన్లీ వర్షాకాలంలో పారుతుంది. అది అక్కడ పారినప్పుడు దానికి చెక్ డ్యాములు, ఒక రిజర్వాయర్లు కూడా కట్టడానికి డిపిఆర్లు కూడా పూర్తయి, అది కనుక పూర్తయితే మన కడపకి పూర్తిగా నీరు రావడానికి అవకాశం ఉంది. అలాగే సోమశిల బ్యాక్ వాటర్స్ నుంచి కూడా పైప్ లైన్ ద్వారా కూడా వాటర్ తీసుకురావడానికి డిపిఆర్లు అన్నీ క్లియర్ అయినాయి. కానీ రాజకీయ సంకల్పం ఏదైతే పొలిటికల్ విల్లో లోపం ఉంది కాబట్టి ఈ అవినీతి వల్ల ఇవన్నీ పూర్తి కావడం లేదు. అది కనుక పూర్తయితే దీర్ఘకాలికంగా పర్మనెంట్గా తాగునీటి సమస్య సాల్వ్ అవుతుంది. మేజర్గా కడపకి తాగునీరు ఉంది, పారిశుద్ధ్య సమస్య ఉంది, ట్రాఫిక్, ఇవన్నీ ఇరుకిరుకు రోడ్లు, మాస్టర్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి, ఇప్పటి వరకు అమలు కానివి. నాకు తెలిసిన ఈ 3 అయితే మేజర్గా ఈ నగరానికి ఉన్నట్టుగా ఉన్నాయి. బట్ దీని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? దీన్ని ఏం చేస్తే కనుక దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేది? నేను నిన్న కూడా కాలనీస్ తిరిగాను. బహుజన్ నగర్, తిలక్ నగర్, దస్తగిరి కొట్టాలు, అలాగా చాలా అవుట్స్కట్స్లో ఉన్న కాలనీ తిరిగాను. అక్కడ రోడ్లు లేక కొండలు గుట్టలు ఎక్కుతున్నట్టుగా ఉంది ఫీలింగ్. అండ్ రెండోది, వర్షం పడితే కనుక నడవడమే కష్టం. ఇక వాహనాలు 2 వీలర్స్ పోతే పడ్డం ఖాయం. వాళ్ళు మమ్మల్ని ఎంత డిమాండ్ చేస్తున్నారంటే, మీరు వస్తారు, ఓటడికి పోతున్నారు, మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మమ్మల్ని నిలదీస్తున్నారు. మేమన్నాం ఫస్ట్ టైం వచ్చాం మీ దగ్గరికి, ఏది జనసేన పార్టీ నుంచి, నాకు అవకాశము రాలేదు. అయినా మేము మీకు మాట చెప్పి ప్రామిస్ చేసి పారిపోవడం కాదు, మీకు తప్పకుండా ప్రమాణం చేస్తున్నాం. ప్రమాణం ఏ రూపంలో చేస్తున్నాం? కడప అసెంబ్లీ మేనిఫెస్టో రూపంలో చేస్తాం. నాట్ ఓన్లీ పార్టీ మేనిఫెస్టో కాదు, కడప అసెంబ్లీ మేనిఫెస్టో. ఎలాంటి మేనిఫెస్టో? తప్పకుండా ఇలాగే తాగునీటి గురించి, అలాగే రోడ్ల గురించి, మురుగు కాలువల గురించి, ట్రాఫిక్ అండ్ పార్కింగ్ సంబంధించి, అలాగే ఉపాధి అవకాశాలకు సంబంధించి, ఏ విధంగా కొప్పర్తి ఏపీఐసిసిలో భూములన్నీ కూడా సేకరించి ఐటీ పార్క్ వగైరా కూడా తీసుకొస్తామని చెప్పి ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా ఏ విధంగా మోసం చేశాయి, దగా చేశాయి అన్న విషయాలన్నీ కూడా పట్టించుకొని ఈ ఏవైతే ఉన్నాయో కడప మేనిఫెస్టోలో ఉంచి, నాట్ ఓన్లీ మేనిఫెస్టో, మేము బాండ్ పేపర్ కూడా ఇష్యూ చేయాలనిపిస్తున్నాం. ఇది కనుక మేము చేయకపోతే టైం బౌండ్ ప్రోగ్రామ్. రైట్, బాండ్ పేపర్ అంటున్నారు. ఏంటి బాండ్ పేపర్ అంటే? మేము రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరికి మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు విత్ ఏ అఫిడవిట్ ఈ కడప అసెంబ్లీ మేనిఫెస్టోని, ఈ మేనిఫెస్టోని ప్రజలకు మేము ఇస్తున్నాం, ఇది ఇవ్వకపోతే మేము జవాబుదారీ, మా పైన లీగల్గా యాక్షన్ తీసుకోండి అని ప్రజలకు కూడా ఒక అవకాశం ఇచ్చేలాగా మేము గట్టిగా కృషి చేస్తున్నాం, కమిట్మెంట్ ఇస్తున్నాం.
అసలు ఈ బాండ్ పేపర్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుద్దంటారు? వన్స్ ఒకవేళ నిజంగానే మీరు బాండ్ పేపర్ ఇస్తే ఆ తర్వాత మీరు చేయకపోతే నిలదీసే అధికారం వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది? మా చిత్తశుద్ధి ఏంటంటే మేము చెప్పింది చేస్తామనే నమ్మకాన్ని గురించి చెప్తున్నాం. లీగల్ ఫీజిబిలిటీ వగైరాలన్నీ కూడా లాయర్లు ఏ విధంగా చెప్తే, అధికారులు ఏ విధంగా చెప్తే దాన్ని ఫాలో అవుతాం. బట్ దట్ ఈస్ ద కమిట్మెంట్ వాట్ వీ విల్ డూ అన్నదానికి అదొక నిదర్శనం అన్నమాట. అంటే ఆ తదుపరి పరిణామాలు ఏవైనా రెడీగా ఉన్నారు కాబట్టి చేస్తామని నమ్మకంతో ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. కోర్టుకు తీసుకెళ్ళి మాకు జైలు శిక్ష పడితే కూడా మా హామీలు చేరేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఒక రకంగా కడపలో ఒక పార్టీ మాత్రమే ఉంటూ ఉండొచ్చేది కాంగ్రెస్. బట్ ఆ తర్వాత వైసీపీ గాలు అనేది ఇక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇక్కడ వైసీపీ టీడీపీలు రెండే పార్టీలుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఏంటంటే ఇంటర్నల్గా వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. రెండు పార్టీల సిస్టంలో రెండు గ్రూపులు, రెండు శక్తులు, రెండు వ్యక్తులు ఉంటే కనుక మూడో వ్యక్తిని రానివ్వు, మూడో వ్యక్తి ఇంట్రొడ్యూస్ రానివ్వు. మనలో మనం కొట్టుకుందాం, తిట్టుకుందాం, సంపాదించుకుందాం, నరుక్కుందాం, కానీ మూడ కూడా రాకూడదు. అయితే వాళ్ళు లేదంటే వీళ్ళు అంతే. 60-40 వెరీ సింపుల్. 60-40 అధికారంలో ఎవ్రీవేర్ 70-30 కూడా ఉంటుంది. ఇది తప్ప వేరే మార్గమే లేదు. నేను అధికారంలో ఉంటే నేను 60, నువ్వు ప్రతిపక్షంలో ఉంటే 40. ఇంకా ఎక్కువ నాకు అధికారము పట్టు ఉంటే కనుక 70, నీకు ఏ పట్టు లేకపోతే 30. ఇది బయట అరుచుకుంటారు, తిట్టుకుంటారు, 4 గోడల మధ్య పోతానే గ్లాసులు చీర్స్ కొట్టి పంపకాలు వాటాలు పంచుకుంటారు. ఇది ఈ రెండు రాజకీయ పార్టీలు చేసే పని. అందుకే ప్రజలు విసిగిపోయినారు వీళ్ళతో. అందుకే ప్రత్యామ్నాయంగా ఒక మార్పు కోసం జనసేన పార్టీ వచ్చింది. అందుకే ఇక్కడ జనసేన పార్టీతో కూడా మార్పు తీసుకొస్తాం తప్పనిసరిగా. ప్రజలు 2009లో మీరు పిఆర్పి లేదు, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ బీఎస్పీ నుంచి పోటీ చేశారు, రైట్? బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పుడే ఒక రకంగా చీల్చారు. బట్ ఇప్పుడు ఈ జెండాతో వెళుతున్నారు కాబట్టి ఇటు మీకు కలిసి వచ్చే జెండా ఏ విధంగా ఉంది? జనసేన పార్టీకి దేవుడిచ్చిన వరం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరి యొక్క అభిమానగణం. దాదాపు వాళ్ళు 30,000 ఓట్లు ఉంటాయి. వాళ్ళకి 30,000 ఓట్లు ఉంటాయి. అలాగే అన్నిటికీ మించి జనసేన పార్టీకి అది ఆటోమేటిక్గా ఉన్న ఓటు బ్యాంక్, మినిమం అభిమానులు మాత్రమే. అలాగే ఈ కడపలో ఈ అభిమానం అంతా ఓటుగా మారే అవకాశం ఉంటుందంటారా? 100% మారుతారండి. ఎందుకంటే గతంలో చేసిన కుట్రలు, ఈ సోకాల్డ్ ఎల్లో మీడియా, సోకాల్డ్ ఆ శక్తులు 2009లో వాళ్ళు రకరకాల వ్యక్తులని, శక్తులని కుట్రలు పన్ని, ఆ రోజు సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళకి చెల్లింది. ఈరోజు సోషల్ మీడియా ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుట్రలు చెల్లవు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఏమీ చెల్లవు కాబట్టే ఇద్దరూ కూడా బలుక్కొని జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని రకరకాల కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అవి చెల్లడం లేదు కాబట్టి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇద్దరు ఫ్రస్ట్రేట్ అయ్యి తెలుగుదేశం పార్టీ ఏమో వైకాపాతో అంటగడుతుంది సంబంధం జనసేనకు, వైకాపా పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీతో అంటగడుతుంది. వీళ్ళిద్దరికీ లొంగలేదు కాబట్టి జనసేన ఏమో ఇండైరెక్ట్గా టీడీపీకి అంటగడుతుంది అంటున్నారు. బట్ దీన్ని మీరేం చెప్తారు? నేనేమంటున్నానంటే ఇది సిపిఐ, ఇది సిపిఎం, ఇది బహుజన్ సమాజ్ పార్టీ. దమ్ముగా, ధైర్యంగా, పబ్లిక్గా మేము పొత్తు పెట్టుకున్నాం, తిరుగుతున్నాం, ప్రచారం చేస్తున్నాం. ఇది మా దమ్ము, ధైర్యము, నీతి, నిజాయితీ, నిబద్ధత. మరి జగన్మోహన్ రెడ్డి సాహో అంటూ సాగిలపడి కేసీఆర్ చెప్పినట్టు డ్యాన్స్ చేస్తున్నాడు. అలాగే తన కేసుల కోసం ఆయన అమిత్ షాతో జట్టుగట్టి విజయసాయిరెడ్డిని పిఎంఓలో తిప్పుతూ లాబింగ్ చేసుకొని వాళ్లకు లొంగిపోయి ప్రధానమంత్రిని ఒక్క మాట అడగడు. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మన ప్రధాన మంత్రి మోడీ గారు నమో అంటే నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేయడం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని తల్లి చనిపోయిన తర్వాత బెడ్డు వేరే చేసి రకరకాల మాటలు చెప్పి ఇన్ని చేసినటువంటి ఈయన తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ఆయన ద్రోహం చేస్తే ఈరోజు నీ కేసుల కోసం నీ ఈడీ అంటే నువ్వు భయపడతావు, సిబిఐ అంటే నువ్వు భయపడతావు, ప్రధానమంత్రి అంటే భయపడతావు, అమిత్ షా అంటే భయపడతావు, కేసీఆర్ అంటే కూడా భయపడింది. లాస్ట్కు వాళ్ళ నాన్నగారు మహానాయకుడు ఇక్కడి నుంచే వచ్చాడు. ఆయన నంద్యాల మీటింగ్లో 2009 ఎన్నికల్లో అనుకుంటా
మనం గనక తెలంగాణకు సపోర్ట్ చేసి తెలంగాణ వస్తే తెలంగాణలోకి వెళ్ళాలంటే వీసా తీసుకొని వెళ్ళాలి మనం అని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కొడుకువి నువ్వు. నీ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయని, నీ వ్యాపారాలు హైదరాబాద్లో ఉన్నాయని ఆయన ఎట్లా చెప్తే అట్లా ఆడుతూ నువ్వు ఆయనకి సాగిలబడి నువ్వు బాంఛం దొర అని చెప్పేసి నువ్వు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు. మరి వీళ్ళకి మాట తప్పం మడమ తిప్పం అని మాట్లాడే హక్కు లేదు వాళ్ళకి. నీ వ్యాపారాలు తప్ప, రాజకీయం అంటేనే వ్యాపారం వీళ్ళకి తప్ప ప్రజల కోసం సేవ అన్నది ఒట్టి మాట. జనసేన ఎందుకు ఈ మధ్య ప్రధానంగా వైసీపీనే విమర్శిస్తోంది? టీడీపీ జోలికి పెద్దగా వెళ్ళడం లేదు. టీడీపీని మొత్తం కడిగేసాం. మా నాయకుడు లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడిని యాసిడ్ పోసి కడిగేశాడు. ఇంకేముంది కడగడానికి? ఏమీ లేదు కడగడానికి. వాళ్ళు విపరీతంగా దోచుకున్నారు. 1,00,000 కోట్లు దోచుకున్నాడని చెప్పేసి ఈయన అన్నాడా? ఈయనే అన్నాడు మళ్ళీ వాళ్ళని 3 లక్షల కోట్లు దోచుకున్నారని. అంటే ఈయన బాధ ఏంటంటే 2 లక్షల కోట్లు నాకు లాస్ అయిందని బాధ. అని పాపం ప్రజలకు సేవ చేద్దామని కాదు, 2 లక్షల కోట్లు నాకు పోయింది అని బాధ. ఇటువంటి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు దోచుకుందామని వచ్చిన ఈ పార్టీలు తెలుగుదేశం జన్మభూమి కమిటీలు పెట్టి కింది లెవెల్ వరకు ప్రతి చోట దోచుకుంది. నీరులో దోచుకుంది, చెట్టులో దోచుకుంది, ఇసుకలో దోచుకుంది, మైన్స్లో దోచుకుంది, ప్రతి చోట దోచుకుంది. 4 సంవత్సరాలు దోచేసుకొని జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ పసుపు కుంకుమ ఆది ఇది అని నాటకాలు ఆడుతూ ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు నమ్ముతారా వీళ్ళని? డ్వాక్రా మోడల్కి రుణమాఫీ, మరి ఈ రుణమాఫీలు ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చుంటే, ముందు నుంచి ఇచ్చుంటే ప్రజలు నమ్ముతారు. మీరు ఎన్నికల కోసం ఇచ్చిన తాయిలాలు కానీ ప్రజలు భావిస్తారు. ఎన్నికలు అయిపోతానే ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. ఎన్నికలైన తర్వాత ఈ పథకాలు అమలు అవ్వంటారు. ఎవరు చూశారు? ఎవరు మారుస్తారో ఏం చేస్తారో ఎవరు చూశారు? అధికారులే మార్చి మారేస్తున్నారు. వీళ్ళు జీవోలు ఇస్తారు. అసలు ప్రజల అవగాహన ఈ పథకాల మీద ఏముందండి? మీరు వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? మహిళలు కానివ్వండి, ప్రజలకు పథకాలపైన అవగాహన కంటే పాపము వాళ్ళని ఏంటంటే వీళ్ళు ఈరోజు చూడండి కడపలో కేసీఆర్ డబ్బులు పంపించాడు. 25 కోట్లకు కాన్స్టిట్యూన్స్ పంపించాడని అంటారు. పంపించేసాడు ఆయన. ఏది ఆయన రిటర్న్ గిఫ్ట్ అంట చంద్రబాబు. మీ రిటర్న్ గిఫ్ట్లు ఏమైనా ఉంటే మీరు తేల్చుకోండి. బాక్సింగ్ బరిలో దిగండి, బాక్సింగ్ చేసుకోండి. ఓడిపోయినోడు గెలిచినోడు చూసుకోండి. మీ బాక్సింగ్కు మీ రిటర్న్ గిఫ్ట్లకి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు బలి చేస్తారా? మీరు 5 కోట్ల మంది ప్రజల్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ అభివృద్ధిని, సంక్షేమానికి అడ్డుపడతారా మీరు? ఇది ప్రజలు ఏనాటికి క్షమించలేరు ఇద్దరిని. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఒక పావులాగా అయిపోయి నీ ఆస్తులు, నీ కేసులు నువ్వు కాపాడుకోవడానికి నువ్వు కేసీఆర్కు నువ్వు పోయి లొంగిపోయినావు. కేసీఆర్తో రహస్య పొత్తులు పెట్టుకున్నావు. అదే అంటున్నాం, దమ్మున్న పార్టీ జనసేన పార్టీ పబ్లిక్గా పెట్టుకుంది పొత్తులు. దమ్ము లేనడు కాబట్టే రహస్య పొత్తులు పెట్టుకున్నావు బీజేపీతో, కేసీఆర్తో అని మేము నిలదీస్తున్నాం ఈ పార్టీలని. అంటే అసలు ఒక రకంగా పాకిస్తాన్తో పోల్చడం, తెలంగాణని, ఇవన్నీ చూస్తుంటే అసలు వైషమ్యాలు అనేవి లేవు, కొత్తగా క్రియేట్ చేస్తున్నాయి ఈ పార్టీలు అని అక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ అంటోంది. టీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం, మనం ఆంధ్రప్రదేశ్లో మీకు ఏమైనా అక్కర ఉంటే ప్రజాస్వామ్యంలో మీరు వచ్చి పోటీ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరు కాదంలా. పోటీ చేయకుండా లోపాయికారిగా విద్వేషాలు రెచ్చగొట్టి, కులాలు మతాలను రెచ్చగొట్టి, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి, మీరు ఇష్ట ప్రకారం మీరు చేసుకొని డబ్బులు ఇచ్చి ఒకరిని, కులం పేరుతో ఒకరిని, మతం పేరుతో ఒకరిని, ఆ శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి మీటింగ్లు పెడతాడు ఆంధ్రప్రదేశ్లో. ఏం పని అండి మీకు? అలాగే ఇక్కడ వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ వగరాడు వచ్చి ఇక్కడ తిరిగిపోతారు. నువ్వు లోపాయకారిగా డబ్బులు ఇస్తావు. ఏమనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే వ్యాపారస్తులు, వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి, నీతి, న్యాయం లేదనుకుంటున్నారా? 90% మంది మాకుంది, సామాన్య మానవులకు ఉంది. 10% మంది మాత్రం వ్యాపారస్తులే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. 90% మంది మేమున్నాం. మా దమ్ము ధైర్యం చూపిస్తాం ఓటో రూపంలో. వీళ్ళందరికీ ఈ గజ దొంగ పార్టీ, దొంగ పార్టీ, ఈ వెన్నుపోటు పార్టీ తెలుగుదేశం పార్టీ, బందిపోటు పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళకి బుద్ధి చెప్పడం ఖాయం మేము. రైట్. అదేవిధంగా కడప విషయానికే వస్తే కనుక ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు మీకు జనసేనకి? ప్రధాన ప్రత్యర్థి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వైఎస్ఆర్సీపీనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. వాళ్ళు ఎంత అహంకారం ఉందంటే డబ్బులతో ప్రజలను ఆల్రెడీ కొనేసినాం, ఓట్లతో కొంటాం, గల్లీకి ఒక రౌడీని పెట్టినాం, ప్రజల్ని భయభ్రాంతులు చేసేస్తాం, వాళ్ళు చచ్చినట్టు మాకు ఓటు వేయాల్సిందే అన్న క్రమంలో వాళ్ళు
ఏ విధంగా ఇక్కడ భయోత్పాతం సృష్టించే విధంగా పెట్టారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంత అధికారంలో ఉన్నా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ అహంకారంతో ఉన్నారు, డబ్బు అహంకారంతో ఉన్నారు, దురహంకారంతో ఉన్నారు కాబట్టి ఈ రెండు పార్టీలను ఓడించి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంపీ ఆదినారాయణ రెడ్డి ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన డబ్బులతోనే మొత్తం రాజకీయం చేస్తున్నాడు. అమీర్ బాబు తెలుగుదేశం పార్టీ మెంబర్, ఆయన ముస్లిం. అలాగే అంజద్ బాషా సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ, ఆయన ముస్లిం. సో 25 సంవత్సరాలుగా ముస్లిం ఎమ్మెల్యేగా ఉన్నాడు కడపలో. అంటే ఇక్కడ మేజర్ ఓట్లన్నీ కూడా ముస్లిమ్సే ఉన్నాయి శ్రీనివాస్ గారు. బట్ ఈ పరిస్థితుల్లో అంటే ఈ ఓటర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కులానికో మతానికో సంబంధించిన వైపు చూస్తారా? మీరన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాను లేదా మీడియా అవేర్నెస్ ఉంది కాబట్టి 2019 కడప నియోజకవర్గ ఓటర్ల మనోభావాలు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా మారి వేరే రకంగా ఉండబోతోందా? మేజర్ అంటే కొంచెం అర్థం చెప్తే మీరు, మేజర్ అంటే 100లో 51 అంతేనండి. 27% ముస్లిం, దాదాపుగా 30% ఉన్నారు. 27 అది మెజారిటీనా? మెజారిటీ ఏది? 73% మెజారిటీ. నాన్ ముస్లిం 73%. ఓకే, మీరు అలా చూస్తున్నారా? 73% మెజారిటీ పెట్టుకొని ఈ 27% ఉన్నవాళ్ళు 25 ఏళ్ళుగా, ఇదేం పాత బస్తీలో కూడా ఇంత ఘోరం ఉండదు, 25 ఏళ్ళుగా ముస్లిమే ఇక్కడ ఉండడం మేమేం కాదనం, మేమేం దాన్ని తప్పుపట్టాం. కానీ ముస్లింలకు ఒక జాగీర్లాగా రాసిస్తానని ఒక పార్టీ చెప్పడం పెద్ద ఎంత మాత్రం సబబది? 27% మందికే మీరు రాసిచ్చేస్తే 73% ఉన్న ప్రజలు ఏం కావాలి? అందరికీ సమానంగా ఫలాలు దక్కాలి. మేమంటున్నాం మా ముస్లిం సోదరులు, మీరు 25 సంవత్సరాలు మీరు పాలించారు, సంతోషం, మమ్మల్ని అన్నదమ్ముల్లా చూసుకున్నారు, మాకు కూడా అవకాశం ఉంది, మేము కూడా మిమ్మల్ని అన్నదమ్ముల్లా చూసుకుంటాం, అక్కచెల్లా చూసుకుంటాం, బాగా పాలిస్తాం, మీ కష్టాలని తీరుస్తాం అని మేము కూడా వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా ఈసారి ముస్లిం నుంచి తప్పకుండా మార్పు రావాలి, వస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, రాచరికం మాత్రం కాదు. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారు. ప్రజలు కూడా ఈ విధంగా రాచరికం లేకపోతే మనం ఎక్కడున్నాం అన్న పరిస్థితులు గమనించి ప్రజలు ఈసారి విప్లవాత్మకమైనటువంటి ఒక పందా తీసుకొని తప్పకుండా ప్రజలు మార్పుకు, బ్రహ్మాండమైన మార్పుకు, సామాజిక న్యాయం కలిగిన మార్పుకు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రైట్, ఒక రకంగా శ్రీనివాస్ గారు అంటే బలిజ సామాజిక వర్గం నుంచి చాలా అరుదుగా వచ్చే నాయకులు చాలామంది ఉంటారు. బట్ మీరు వచ్చారు, ఇప్పుడు చాలా అరుదుగా ఉండే నాయకుల్లో మీరు కూడా ఒకటిగా దిగబోతున్నారు కడపలో. బట్ ఈ ఓటు బ్యాంకింగ్ అంతా మీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయా? సహజంగా ఈ ఓటు బ్యాంకు తప్పనిసరిగా కులపరంగా ఆలోచన చేసేదానికంటే కూడా 25 సంవత్సరాలుగా మార్పు రావాలి కడపలో. ఈ మార్పు అనేది నాన్ ముస్లిమ్స్కి ఒకసారి ఇవ్వాలి అన్న భావన వీళ్ళని డ్రైవ్ చేస్తుంది తప్పనిసరిగా. మేబీ దానికి ఇంకొక ఫ్యాక్టర్గా కులం, ఇంకొక ఫ్యాక్టర్గా జనసేన పార్టీ, ఇంకొక ఫ్యాక్టర్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం, ఎవరెస్ట్ లాంటి వ్యక్తిత్వం ముఖ్యంగా రాజకీయాల్లో, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయని మేము భావిస్తున్నాం. తప్పనిసరి మొత్తం ఓవరాల్గా ఏ విధంగా ఉందనుకుంటున్నారు ఇక్కడ జనసేన గ్రాఫ్? జనసేన గ్రాఫ్ ఇప్పుడు సైలెంట్ ఓటింగ్, నిశ్శబ్ద విప్లవం ఉంది. ఇక్కడ కంటికి కనపడదు. ఏ విధంగా కంటికి కనబడేవన్నీ కూడా డబ్బు, ఆ తర్వాత హంగామా, ఓట్లు కొనుక్కోవడం, రౌడీ షీటర్లకు సాయంత్రానికి హంగామా చేయడం, రకరకాల పార్టీలు పెట్టడం, ప్రజలని భయోత్పాతానికి గురి చేయడం, ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇది కంటికి కనపడేది. కంటికి కనపడేది ఏంటంటే ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. మార్పు కావాలి, మార్పు కావాలి. ఆ నిశ్శబ్ద విప్లవం ద్వారా తప్పనిసరిగా ఓటు బ్యాంక్ అంతా కూడా ఈసారి ఒక్కసారి నాన్ ముస్లింకి ఓటేద్దాం అని అంటున్నారు. ఇంకోటి ఏం చెప్తానంటే ముస్లింలలో కూడా 10% మా వైపుకు రాబోతుంది. 10%, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటున్నానంటే 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ముస్లిం యువత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళ పేరెంట్స్ మాట వినరు, వాళ్ళ మత పెద్దల మాట కూడా వినరు. పవన్ కళ్యాణ్ గారికి వారు సంపూర్ణంగా మద్దతు ఇవ్వబోతున్నారు. అలాగే మేము కూడా ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఈ రోజంతా కూడా మన ముస్లిం ఏరియాలో వెళ్ళాం. మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకి, జగన్ ద్రోహం చేస్తున్నాడు, నమ్మక ద్రోహం చేస్తున్నాడు, దోకా. ఎందుకంటే బీజేపీతో మిలాఖత్ అయినాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, రహస్య పొత్తు, మనల్ని దగా చేస్తున్నాడు. ఇది ఆలోచన చేయండి. ఒకవేళ నేను చెప్పింది మీ మత పెద్దల ద్వారా మీరు విచారించండి, నేను చెప్పింది తప్పైతే
మీరు నాకు ఓటు వేయద్దు. నేను చెప్పిన నిజం ఉందనుకుంటే మీరు నాకు ఓటు వేయండి. రైట్. ఈ గాజు గ్లాసులోనే టీ ఉంటుంది. మొత్తానికి ఇక్కడ జనసేన ఎగరడం ఖాయం, గాజు గ్లాసు నిండడం ఖాయం అంటారు కడుపులో. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు.